నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర ప్రారంభం. అతిథిగా హాజరైన సీఎం జగన్. దేశానికి హద్దులుంటాయి, జగనన్న నమ్మక ద్రోహానికి హద్దులు లేవు విమర్శించిన మాజీ మంత్రి ఆనంద్ బాబు. గుంటూరులో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన సిపిఐ అగ్రనాయకులు, పార్టీ శ్రేణులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నల్లపాడులోని లయోలా స్కూల్ మైదానంలో మంగళవారం ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. సరదాగా బ్యాటింగ్ చేసిన సీఎం జగన్ స్టైలిష్ బ్యాట్స్మన్ రేంజ్లో చెలరేగారు. క్రీడాకారులకి కిట్లు అందజేసిన అనంతరం జగన్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తాయని, 47 రోజుల పాటు ఆటల పండుగ జరుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వజ్రాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజని, అంబటి రాంబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో తరలివచ్చారు. వాతావరణంలో, క్రీడా పండుగ వాతావరణంలో మనమంతా తెలియటానికి మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర, ఇది అందరికీ ఆట ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇది అందరికీ ఆట. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేయడానికి చేస్తున్నారు. ఈ 5 ఆటలకు సంబంధించినటువంటి ఐటమ్స్ మరి క్రికెట్ లో చూస్తే కనుక బ్యాట్, అలాగే హాట్ టెన్నిస్ బాల్, స్టంప్స్, వికెట్ కీపింగ్ గ్లౌవ్, కిట్ బ్యాగ్స్. ప్లేయర్స్ కి ఏమేమి అందించబోతున్నారు అనేది అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ మన్నిటిని మనందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన గేమ్ క్రికెట్. ఆ క్రికెట్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నిటినీ దగ్గరుండి వారు వీక్షిస్తూ ఉన్నారు. ప్లేయర్స్ కు 2 బ్యాట్స్, హాట్ టెన్నిస్ బాల్స్ 6, స్టంప్స్ 6, వికెట్ కీపింగ్ గ్లౌవ్ 1 పైర్, కిట్ బ్యాగ్ 1 అందజేయనున్నారు. అలాగే వాలీబాల్ చూస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చూస్తున్నారు. ప్లేయర్స్ ఆడటానికి ఎంత కంఫర్ట్ గా ఉంది, ఆ వాలీబాల్ యొక్క నాణ్యతను పరిశీలిస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. సచివాలయం స్థాయిలో ఇస్తున్నటువంటి బేసిక్ కిట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇప్పుడు ఒక టీంకి ప్రదానం చేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ, ఈ కిట్ లో 2 బ్యాట్స్ ఉన్నాయి. అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ 6, స్టంప్స్ 6, వికెట్ కీపింగ్ గ్లౌవ్ 1 పైర్, కిట్ బ్యాగ్ 1 ఉంది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించారు. ఇప్పుడు మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు.
ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. దేశానికి రాష్ట్రానికి హద్దులుంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహానికి మాత్రం హద్దులు ఉండవని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆనంద్ బాబు మాట్లాడారు. జగన్ అడ్డగోలు నిర్ణయాలకి ఎమ్మెల్యేలు బలైపోతున్నారని, ఉన్నవారైనా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్రాన్ని 3 అంగుళాలు కూడా ముందుకు తీసుకుపోలేని జగన్ 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇవాళంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశానికి రాష్ట్రాలకి హద్దులుంటాయి, వాటికి అవధులు ఉంటాయి, కానీ ఈయన నమ్మక ద్రోహానికి మాత్రం ఏ హద్దులు లేవు. ద్రోహం ప్లస్ దగా గలిపితే జగన్మోహన్ రెడ్డి అని ఇలా ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందరికీ తెలుసు, అర్థమైపోయింది. వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణం. చెప్పేదొకటి, చేసేదొకటి. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది 57 నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇలా ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు. ఇవాళ నిన్న 3 రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే, పులివెందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి. భయపడిపోతూ ఉన్నారు ఈయన పరిపాలన పట్ల. ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయపడిన పరిస్థితి కనపడ్డాయి. ఇలా ఏం చేయాలో మరి దిక్కుతోచని స్థితిలో సొంత జిల్లా, సొంత నియోజకవర్గం ప్రజలు ఇతను చేసిన నమ్మక ద్రోహానికి బాధపడతా ఉన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ఎందుకు ఈయన నమ్మి ఈ విధంగా నట్టేట మునిగామని చెప్పి బాధపడతా ఉన్నారు. ఎంతమందిని పీకే పోతున్నాడో తెలియదు, ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడో తెలియదు. రాజకీయాలకు అర్థాలు మార్చేశాడు, నీచంగా తయారు చేశాడు. నమ్మి ఓట్లేసినటువంటి దళితులు, మైనార్టీల్ని నట్టేట ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధానిని మార్చబోనన్నాడు, ఇక్కడే ఇల్లు కట్టుకురాలన్నాడు. 3 రాజధానులు అడ్డగోలు నాటకానికి తెరదీసి అమరావతిని ఏం చేశాడో చూసాం.
3 రాజధానులు గతి లేదు, దిక్కు దివాణం లేదు, ఒకదానికే ఏమీ లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రహ్మాండంగా దాదాపు 12-13 వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసాం. మేము తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచే నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నావు. అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు కట్టింది, నువ్వు పరిపాలన చేసే సెక్రటేరియట్ చంద్రబాబు నాయుడు గారు కట్టింది, నీ మీద ప్రతిరోజు బొట్టికాయలు వేసే కోర్టులు చంద్రబాబు నాయుడు గారు కట్టినాయి. నువ్వు కనీసం ఒక ఇటుక పెట్టలా. 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు 3 అంగుళాలు కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి ఇవాళ లేనటువంటి పరిస్థితి. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజలకి పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్లో మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా రాక్షస పాలన కొనసాగుతుందని, తాడేపల్లి నుండి గుంటూరుకి హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రిని చరిత్రలో ఎప్పుడు చూడలేదని విమర్శించారు. పోలీసులపైన కానీ ప్రజలపైన కానీ జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదని ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర అధ్యక్షులు కోట మాల్యాద్రి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె తిప్పడానికి మన 99వ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది. అలాగే మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, మన రాష్ట్రంలో మన చిక్కరెడ్డి పరిపాలన సాగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మన పిచ్చిరెడ్డి అని పెట్టింటే బాగుండేది, వాళ్ళ నాయన పొరపాటు జగన్మోహన్ రెడ్డి అని పెట్టారు. నిజంగా ఎంత పిచ్చోడు కాకపోతే తాడేపల్లి ఏ జిల్లాలో ఉన్నాయా? గుంటూరు జిల్లాలో. విజయవాడ కానుకొని ఉండొచ్చు కానీ గుంటూరు జిల్లానే తాడేపల్లి. ఇవాళ మేము కూడా ఉండేది తాడేపల్లిలోనే. తాడేపల్లి నుంచి గుంటూరు కారులో వస్తాం. తాడేపల్లి నుంచి గుంటూరుకి హెలికాప్టర్లో వచ్చే ముఖ్యమంత్రి ఎవరినో చూశారా? మరి పిచ్చోడు కాకపోతే, మెంటల్ కేసు కాకపోతే తాడేపల్లి నుంచి గుంటూరుకి ఇవాళ ఈరోజే వచ్చాడు. అప్పుడే వచ్చినాడా? వచ్చాడు. మేము కారు వస్తాను, హెలికాప్టర్లో వచ్చాం. కానీ గ్యారంటీ చెప్తా, ఆయన హెలికాప్టర్ దగ్గర పోయి హెలికాప్టర్ ఎక్కి హెలికాప్టర్లో మనం ఇక్కడ దిగి అక్కడ నుంచి మీటింగ్ ప్లేస్కి వచ్చేలోగా కారులో రావచ్చు. ఎందుకంటే మనం హెలికాప్టర్ దగ్గర పోవాలి, అది హెలికాప్టర్ ఒకటి స్టార్ట్ కావాలి, ఎక్కాలి, అంత కొంచెం టైం తీసుకుంటుంది. మరి నువ్వు పిచ్చిరెడ్డి ఎందుకు హెలికాప్టర్లో వస్తా ఉన్నావు? 30 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో నువ్వు ఎందుకు వస్తా ఉన్నావు? మరి ఎవరు చేయాలి? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు, ఆర్థికంగా దివాళా తీయించావు, ఎక్కడ అప్పు ఉండకుండా చేశావు. ఇవాళ అంగన్వాడీ 1000 రూపాయలు జీతం పెట్టమంటే జీతం పెంచలేదంటా ఉన్నావు. ఇప్పుడు అందరూ అడుగుతా ఉన్నారు, మున్సిపల్ వర్కర్లు వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఏమైనా లేదు. మున్సిపల్ వర్కర్లు వాళ్ళు కూడా సమ్మెలేక వస్తామంటారు. ఆశా వర్కర్లు వాలంటీర్లు కూడా వస్తారంట. మరి వాళ్ళకు కూడా 5000 కాబట్టి వాళ్ళకు 10,000 ఇవ్వాలి కదా. కాబట్టి వాళ్ళు కూడా అడుగుతారు, మరి ఇవ్వాలి. నువ్వేమంటే రాష్ట్రం అంతా అప్పుల పాలైంది, వాళ్ళు అప్పులు లేవంటే వాళ్ళకు ఒప్పుకుంటారు. కాబట్టి వాళ్ళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన ధర్నా కార్యక్రమం మంగళవారంతో 15వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఖాళీ కంచాలతో మోత మోగించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ మాట్లాడుతూ చాలని జీతాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈరోజు అంగన్వాడీ సమ్మె 15వ రోజుకి చేరింది. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారం ఖాళీ ప్లేటులతో ఖాళీ స్పూన్లతో ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది.
మేము కాలే కడుపులు వల్ల మేము రోడ్డు ఎక్కడం జరిగింది. అలాగే మాకు చాలని జీతాలతో ఈరోజు ధరలు మండిపోతూ ఉన్నాయి. అలాంటిది 11,500 అంగన్వాడీలు పెట్టుబడి పెడతానే ఉన్నారు స్కూల్కి. కానీ ఆ జీతం సరిపోక మాకు కనీస వేతనం అమలు చేయమని చెప్పి మేము 15 రోజుల నుండి కూడా ఈ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఖాళీ ప్లేట్లతో ప్రదర్శన జరిగింది. రేపు అలాగే ఎమ్మెల్యేలకి అలాగే మంత్రులకి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మా కనీస డిమాండ్లన్నీ నెరవేరే వరకు కనీస వేతనం అలాగే గ్రాట్యుటీ అమలయ్యే వరకు కూడా ఈ నిరవధిక సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఆడుదాం ఆంధ్ర కాదు, అడుగుదాం ఉద్యోగాలు, సాధిద్దాం మెరుగైన మైదానాలు అని విద్యార్థి యువజన సంఘాలు నినదించాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంగళవారం గుంటూరు వచ్చారు. ఈ క్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలు జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించడానికి బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని చుట్టుగుంట వద్ద అడ్డుకొని నగరంపాలెం స్టేషన్ కి తరలించారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్ తేజ, తెలుగు యువత నాయకులు కిరణ్, శ్రీనివాసరావు, దాసు, త్రినాథ్, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుకునే టైంలో తీసుకెళ్ళి సార్ సార్ ఆగండి సార్ ఆడుదాం సరే, ఉద్యోగాలు ఎక్కడ? ఆడుదాం సరే, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం. వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి పిల్లలకి పరీక్షలు వస్తున్న సమయంలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, తొందరలో 10 పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ఉంటే ఇప్పుడు ఆటల పోటీలు పెడుతూ తన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. గతంలో ఊరూరా యువబేరీలను తిరిగి ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఎల్ పేరుతో పెద్ద ఎత్తున యువజన ఓట్లను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక మరో మోసపూరిత కార్యక్రమంతో ఈరోజు యువత ఓట్లు తొలగొట్టాలని చెప్పి ఈ నెల రోజులు ఎన్నికల ప్రచారం లాగా ఈ వాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తూ ఈరోజు గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటనని వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి, అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు, ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుత్సాకరంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటనా స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుగుంటలో పోలీసులు మాటు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులందరినీ ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్ర అంటూ జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మెగా డిఎస్ఎల్ ఎక్కడ అని ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ పేరుతో, అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం. మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండించాలని కూడా యావత్ పౌర సమాజం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మంగళవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించింది. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనే డిమాండ్లతో ఈ సమ్మె జరిగింది. ఇందులో ఉద్యోగులు మాట్లాడుతూ అంకిత భావంతో తాము పనిచేస్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమకి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మేము సర్వశిక్షా ఉద్యోగులం అండి. మేము 25,000 మంది నుంచి పనిచేస్తున్నాము. మా 25,000 మందితో పాటు నలుగురు వేసుకున్నా కానీ వాళ్ళందరూ రోడ్డును పడ్డారండి ఈ రోజున. కానీ ఈరోజు మీరు సర్వశిక్షా అభియానికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి వేతనాలు అంటున్నారు. మేమందరం ఆల్రెడీ బీఈడీలు చదువుకుని అన్నీ చేసి వచ్చాం, ఒక్క మార్కులో బయటకు వచ్చినాం. కానీ ఇక్కడ అందరం అంకిత భావంతో ఉద్యోగం చేస్తున్నామండి. సర్వశిక్షా అభియాన్లో మన విద్యా వ్యవస్థలో ఏ చిన్న పని వచ్చినా గ్రౌండ్ లెవెల్ పని నుంచి పై స్థాయి వరకు సర్వశిక్షా అభియాన్ రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారండి. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేవాళ్ళు లేకపోతే విద్యా వ్యవస్థ స్తంభించిపోతుంది. కాబట్టి రెగ్యులర్ ఉద్యోగులతో పాటే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా సమాన పనికి సమానంగా ఉండేటట్టుగా మీరు మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు పార్ట్ టైం ఉద్యోగులు అంటున్నారు. పార్ట్ టైం ఉద్యోగులు అంటే క్రాఫ్ట్ అండ్ ఆర్ట్. వాళ్ళు ఇదివరకు మేము చదువుకునేటప్పుడు కూడా మాకు సంబంధించి 10th క్లాస్తో టెన్త్ క్లాస్ పిల్లలు చదువు మానేస్తే వాళ్ళ చేతుల మీద కుట్టు పని కానీ ఫ్లవర్స్ అల్లుకోవడం కానీ అలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ పార్ట్ టైం అనే భావంతో తగ్గించేశారండి. కానీ ఆ భావన కూడా తొలగించాలి. పార్ట్ టైం కాదు, ఫుల్ టైం ఉద్యోగుల కింద చేసి వాళ్ళు కూడా రెగ్యులర్ విధానంలోకి తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. వంగవీటి మోహనరంగ స్ఫూర్తితో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. బిఎం రంగ వర్ధంతి సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షులు డేగర ప్రభాకర్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్తో కలిసి నియోజకవర్గంలోని వంగవీటి విగ్రహాలకి నసీర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి అని, ఆయన ఆశయాల సాధనకి జగన్ తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నసీర్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, పోతురాజు, ముకుందరావు, శ్రీనివాసరావు, రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాష్ట్ర చరిత్రలో పోరాట యోధుడుగా ప్రతి ఒక్కరు కూడా కొలించేటువంటి నాయకుడు శ్రీ వంగవీటి మోహనరంగ గారు. 36 సంవత్సరాల క్రితం పేదల కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ వంగవీటి మోహనరంగ. ఎంతటి వారైనా న్యాయం కోసం, చట్టం కోసం, పేద ప్రజల కోసం ఎదురడి నిలబడేటువంటి మహోన్నత వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. ఈరోజు ఆయన 36వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన నివాళులర్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంటే కేవలం వంగవీటి మోహనరంగ గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి నాయకుడిగా కాకుండా పేదలకు ఒక అండగా ఉండేటువంటి నాయకుడిగా, ఆనాడు ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కూడా ఎదిరించి నిలబడి పేదల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నాయకుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పి భావిస్తూ ఈరోజు ఆయన స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో వారి తనయుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన రాధా గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత రాబోయేటువంటి తరాలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రంలో వంగవీటి మోహనరంగ గారి ఆశయాలను తూట్లు పొడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
వంగవీటి వర్ధంతిని నేటికి వాడవాడలా జరపడం ఆయన మంచితనానికి నిదర్శనమని ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అన్నారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాతో కలిసి డొంకరోడ్డులోని వంగవీటి విగ్రహానికి ముస్తఫా నివాళులర్పించారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తుల్లో వైఎస్ఆర్, వంగవీటి లాంటి వ్యక్తులు ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు జాఫర్ ఖాన్, రవి, ఆవుల కోటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, ప్రసాద్, రామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ నెహ్రూ నగర్లోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి వర్ధంతిని పురస్కరించుకొని కాపు నాయకులు, టీడీపీ శ్రేణులతో కలిసి డేగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని, రంగ ఆశల సాధన కోసం నేటి తరం యువత కృషి చేయాలని డేగల పిలుపునిచ్చారు. ఈ రోజున నెహ్రూ నగర్లో భారీ ఎత్తున రంగ అభిమానులు, నాయకులు, అట్లానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజున రంగ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రోజున రంగా గారంటే ఆంధ్రప్రదేశ్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి అండ. పేదవారు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మొట్టమొదట స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రంగా గారు. అటువంటి రంగా గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజల డాడీ యొక్క రంగా గారికి వర్ధంతి చేసాం. అట్లానే ఈ రోజున నెహ్రూ నగర్ లో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ కూడా వాడను కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించడానికి, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ ప్రేమాభిమానాలు తెలియజేసుకోవడానికి, శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం లాగా శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరుగుతూ ఉంది. వడ్డేర కులాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చాలనే డిమాండ్తో తురక అమర్నాథ్ తిరుపతి నుండి విజయవాడకి చేపట్టిన పాదయాత్ర మంగళవారం గుంటూరు నగరానికి చేరింది. ఈ మేరకు వడ్డేర సంఘ నాయకులతో పాటు బీసీ సంక్షేమ సంఘ నాయకులు అమర్నాథ్కి జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద స్వాగతం పలికి మాట్లాడారు. తమ డిమాండ్లు పరిష్కరించే పార్టీలకే రానున్న ఎన్నికల్లో మద్దతు తెలుపుతామని వారు స్పష్టం చేశారు. బీసీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య, వడ్డేర సంఘ రాష్ట్ర అధ్యక్షులు దేముళ్ల వెంకట్, పూర్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను తిరుపతి అలిపిరి పాదాల నుంచి వెంకటేశ్వర స్వామి పాదాల నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ మహాపాదయాత్ర ముఖ్య ఉద్దేశం, మేము ఏదైతే 1974లో కోల్పోయిన ఎస్టీ హోదాని దాన్ని మళ్ళీ తిరిగి సాధించడం కోసం మహాపాదయాత్రగా చేపట్టడం జరిగింది. తిరుపతి నుంచి దాదాపు ఇప్పుడు 900 కిలోమీటర్ల వరకు పాదయాత్రగా రావడం జరిగింది. ఈ పాదయాత్ర వచ్చే క్రమంలో తిరుపతి నుంచి కూడా పూర్తిగా మా వడ్డెర జాతిని ఐక్యత చేస్తూ, వాళ్ళ చైతన్యం చేస్తూ, కులగణంలో మనం తక్కువ చేసి చూపిస్తున్న అనేక పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, 1972లో మేము 11 లక్షలుగా చూపించిన ప్రభుత్వాలు 2023లో కూడా 11 లక్షలే చూపిస్తున్నాయి. దయచేసి కుల బంధువులారా, పెద్దలారా, మీరందరూ కూడా దీని చర్య తీసుకొని మన కులగణంలో మన పూర్తి స్థాయి స్ట్రెంత్ తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ, ఎస్టీ రిజర్వేషన్ సాధించుకుంటే దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, అసలు ఎస్టీ రిజర్వేషన్ అంటే ఏంటి అని వాళ్ళకి చెప్తూ, మేము హక్కుగా కోల్పోయిన మాతో పాటు దొంగ వడ్డెర, దొంగ ఎరుకుల, దొంగ సుగాలి, దొంగ లంబాడి, దొంగ
మిగతా కులాలు ఏదైతే మాతో పాటు ఉన్న కులాలు ఏదైతే డీనోట్ ట్రైబల్స్గా ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది. 1976లో వాళ్ళకి ఎస్టీలుగా పరిగణించబడి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మమ్మల్ని బీసీలో పెట్టడం వల్ల చాలా అన్యాయానికి గురైనాం సార్. దయచేసి ప్రభుత్వాలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అనేక రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగా ఉన్నాం, 5 రాష్ట్రాల్లో ఎస్టీలుగా పరిగణించబడుతున్నాం. మిగతా రాష్ట్రాల్లో డిఎన్టీగా, ఎస్ఎన్టీగా, జేఎన్టీగా పరిగణించబడే మేము ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నా కానీ మేము ఎంతగా అంటే ఎంత దీన పరిస్థితులు ఉన్నామంటే అట్లున్నాం. మేము ఒకటే మనవి చేస్తున్నాం, ఒడ్ర జాతి ఈ సమాజానికి చాలా చేశాం. ఈ ఒడ్ర జాతి చేసిన బడి కావచ్చు, గుడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, రైల్వే ట్రాక్ కావచ్చు, లేదా రైతులకు ఉపయోగపడే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, లేదా బావులు కావచ్చు, అనేక కట్టడాలు ఈ దేశంలో విదేశాల నుంచి వచ్చే వ్యక్తులకందరికీ, విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకందరికీ నా జాతి కట్టిన కట్టడాలే చూపిస్తారు. నా జాతి శ్రమ, నా జాతి చెమట చుక్కలు, నా జాతి రక్తం చిందించి కట్టిన కట్టడాలే చూపిస్తారు. కానీ నా జాతిని ఎక్కడ కానీ గుర్తించిన సందర్భం లేదు. నా జాతి అంధకారంలో బతుకుతుంది. నా ఒడ్ర జాతి కనీసం గౌరవం లేదు ఈ సమాజంలో. ఈ రోజున ఒడ్డర్లు ఎస్టీ సాధన కోసం మరి సుదీర్ఘమైనటువంటి సమస్య, ఎంతో సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మరి తురక అమర్నాథ్ గారికి మా బీసీ సంఘాలన్నిటి నుంచి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మరి ఎస్సీలుగా రజకుల్ని, బోయల్ని, ఒడ్డర్లని చేరుస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ వేసి మొక్కుబడిగా మరి ఆ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే వాటి మీద ఎటువంటి మరి చర్యలు కానీ ఆ కమిషన్ కొనసాగింపు కానీ చేయలేదు. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. బీజం అనేది రాష్ట్ర ప్రభుత్వంలోనే అసెంబ్లీ తీర్మానంతో మొదలయ్యి ఇది కేంద్ర హోమ్ అఫైర్ మినిస్టర్కి కానీ, బీసీ కమిషన్కి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ అన్నిటికీ తిరిగి మళ్ళీ హోమ్ అఫైర్స్కి వచ్చి అప్పుడు పార్లమెంట్లో పెట్టాలి. ఏదో మొక్కుబడిగా మేము ఇక్కడ తీర్మానం చేసాం, పంపించేసాం, మేమేదో మేలు చేశామంటే కాదు. ఇది చివరి వరకు కూడా ఎస్సీ సాధన అనేది సాధించే వరకు ఏ ప్రభుత్వాలైనా మీరు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని కులాలని ఆ విధంగా ఎస్సీలో చేర్చే యొక్క 3 కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర ప్రారంభం, అతిథిగా హాజరైన సీఎం జగన్. దేశానికి హద్దులుంటాయి, జగనన్న నమ్మక ద్రోహానికి హద్దులు లేవు, విమర్శించిన మాజీ మంత్రి ఆనంద్ బాబు. గుంటూరులో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, హాజరైన సిపిఐ అగ్రనాయకులు, పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.